ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నావు భూమి? అమ్మని పూరిని వదిలేయడం ఏంటి? అదేంటి బావా, ఇప్పుడే కదా మీరు ఒప్పుకున్నారు పెళ్ళయ్యాక మనం మా ఇంట్లో ఉందామని. మనం ఎక్కడుంటే అదే మన ఇల్లని. అంటే నీ ఉద్దేశం పెళ్లి తర్వాత నేను నీతో పాటు మీ నాన్న శరత్ చంద్ర ఇంట్లో ఉండాలనా? అంతే కదా బావా. భూమి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఈ ఇంట్లో ఉండడం ఏంటి? చూడు, పెళ్లి అయిన తర్వాత నువ్వు నాతో నా ఇంటికి కదా రావాల్సింది భూమి. ఏంటి భూమి కొత్తగా మాట్లాడుతున్నావు? బావా, మీకు కొత్తగా అనిపించినా నాకైతే అదే మంచిదనిపిస్తుంది. ఒకే ఇంట్లో మనందరం కలిసి ఉన్నామనుకోండి, నాన్న గురించి మీకు తెలుస్తుంది, మీ గురించి నాన్నకు తెలుస్తుంది. మరీ దూరంగా పెట్టేశామన్న ఫీలింగ్ ఉంటే అప్పుడు మనం పూరిని శారదత్తయ్యని కూడా మన ఇంటికే తెచ్చేసుకుందాం. అంటే మా ఇంటిల్ల పాది మీ ఇంట్లో ఉండాలంటావు? కృష్ణప్రసాద్ లాగా. ఏం బావా, ఉంటే తప్పే ఉంది? ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందాలు మీకు కూడా తెలుస్తాయి కదా. షట్ అప్ భూమి, షట్ అప్. అయినా పెళ్లి తర్వాత మీ ఇంట్లో ఉండాలన్న కండిషన్ నువ్వు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. కండిషన్ అంటారేంటి బావా? నేను చెప్తే మీరు కాదనరనే నమ్మకం నాకుంది. అదే కదా బావా ప్రేమంటే. అయినా ఎందుకైనా మంచిదని ఇప్పుడే చెప్తున్నాను. పెళ్లి తర్వాత చెప్తే అది మోసంలా కనిపించొచ్చు, అందుకే చెప్తున్నాను. నువ్వు కాదన్నా ఇది కండిషనే. ఒకవేళ నేను ఈ కండిషన్ ఒప్పుకోకపోతే, అంటే పెళ్లి తర్వాత ఇల్లరికం అల్లుళ్లాగా మీ ఇంట్లో ఉండనంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవా? You put back the same old question, Bhumi. మా ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావు?